హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, హీరోయిన్ సమంత సీఎం రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది అని అంటున్నారు సార్. అంటే మామూలుగా తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతుంది. హెచ్సియు భూముల్ని పరిరక్షించాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ వస్తుంది. దీని నేపథ్యంలోనే సినిమా వాళ్ళు కూడా స్పందిస్తూ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో హీరోయిన్ సమంత కూడా దీన్ని కాపాడండి అంటూ, అంటే ప్రకృతిని కాపాడంటూ పోస్ట్ పెట్టింది. అంటే టైం చూసి రేవంత్ రెడ్డి గారిని దెబ్బ కొట్టింది హీరోయిన్ సమంత అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక వివాదాల్లో ఇరుక్కుంటోంది ఈ 15 నెలల కాలంలో. అయితే ఇప్పుడు ఈ వివాదం మాత్రం కొత్త కోణాన్ని తీసుకుంటుంది. అనేక వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే విద్యార్థుల్ని లాఠీచార్జి కొట్టి, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్ని చాలా దారుణంగా వాళ్ళని కొట్టడం, ఇది చేయడం ఒకటి. రెండోది, అడవిని నేను ఎవరి మాట వినను, ఇది నాది, ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ది, యూనివర్సిటీది కాదు, యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇది నాది కాబట్టి నేను అభివృద్ధి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్న పద్ధతిలో నేను ఎవరి మాట విన్నో, నాకు ఎదురు వస్తే తొక్కుకుంటా పోతాను, తోలు తీస్తాను, చెమటలు తీసేస్తాను, ఇవి భాష రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. మేబీ ఆయనకి ఫ్రస్ట్రేషన్ పెరిగి ఉండొచ్చు. ఆయన అనుకున్న విధంగా హైడ్రా విషయం చాలా వ్యతిరేకత వచ్చింది, అల్లు అర్జున్ విషయంలో వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయంలో వ్యతిరేకత వస్తుంది. వీటిలో నుంచి ఆయనకి ఫ్రస్ట్రేషన్ పెరగచ్చు. ఒక పక్క ఆయనకి కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్లో ఫ్రీడమ్ లేదు. ఇక్కడ ఇన్ఛార్జిని మార్చారు, మీనాక్షి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పటికి కూడా మినిస్టర్స్ని 15 నెలలు అయిపోయినా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయనకి ఫ్రస్ట్రేషన్ అనేది పెరుగుతా రావచ్చు. ఒక పక్క పథకాలని అనుకున్నంతగా అమలు చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవు. ఇవన్నీ ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. రెండోది, మళ్ళీ 5 ఏళ్లలో వస్తామరామో తెలీదు, ఉన్నది ఆల్రెడీ 15 months అయిపోయింది, ఇంకా 3.5 yearsే ఉంది. ఈ 3.5 yearsలో ఆయన అనుకున్నవి కొన్నన్నా చేయాలి. అంటే రేవంత్ రెడ్డి ముందున్న ఇదేంటంటే ప్లాన్స్ ఏమంటే, ఒకటి, తాను ఒక వైఎస్ఆర్ లాగా ప్రజల్లో బాగా నిలబడాలి, ప్రజలకి ఇంత పెద్ద పనులు చేశాడు రేవంత్ రెడ్డి అనేది ఒకటి నిరూపించుకోవాలి. రెండు, కేసీఆర్ నుంచి తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్ ఉన్నాడు, దాన్ని బ్రేక్ చేసి కేసీఆర్ని డామినేట్ చేసి తెలంగాణకి ఛాంపియన్ రేవంత్ రెడ్డి అన్న ఇది తను క్రియేట్ చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది తుడిచిపెట్టేసి, బీఆర్ఎస్ని తుడిచిపెట్టి ఆ ప్లేస్లోకి తాను రావాలి అనేది ఆయన పొలిటికల్గా తన కనీసం ఒక 10 ఏళ్ళు తన సీఎంగా ఉండాలి అన్న ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని దానికి అనుకూలంగా ఆయన డెవలప్మెంటు, సంక్షేమం, ఈ 2 విషయాల్ని ప్రధానంగా ఫోకస్ చేయడం. ఇంకా వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ లీడర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఆయన మిషన్ భగీరథ కావచ్చు, తర్వాత కాళేశ్వరం, ఈ 2 పెద్ద ప్రాజెక్టులు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులోనే డబ్బులు ఎక్కువ తినడానికి కుదురుతుంది ఎవరికైనా. అభివృద్ధి ఉన్న చోటే కరప్షన్ ఉంటుంది, అభివృద్ధి లేకపోతే కరప్షన్ కుదరదు కదా. అందుకనే అభివృద్ధికి కరప్షన్ అనేవి కవల పిల్లలు ఎక్కడైనా ప్రపంచంలో. ఈవెన్ చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా కరప్షన్ లేకపోతే అసలు అభివృద్ధి లేదు అని ఆ మధ్య ఒక ఫిమేల్ సోషియాలజిస్టు చాలా డీటెయిల్గా కరప్షన్కి డెవలప్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసింది. అలాగా వీళ్ళందరూ, ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు, జలయజ్ఞం పెద్ద ప్రాజెక్ట్, అది దాంట్లో బాగా డబ్బులు తినచ్చు, అది చేశాడు. కేసీఆర్ అది చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, ఇవన్నీ తలపెట్టాడు. అట్లాగే మూసి అదొక 1,50,000 కోట్లు మూసి క్లీనింగు, ఇవన్నీ. అంటే పెద్ద ప్రాజెక్టులు చేయడం ద్వారా పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ కూడా ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు అన్న ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి పొలిటీషియన్. రేవంత్ రెడ్డి ఏమి ఎగ్జామ్ట్ కాదు, అందరూ కూడా ఇదే ఉంటుంది. ఎక్కడ చూసినా మనం కొన్ని మెగా ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారంటేనే ఇవన్నీ ఉంటాయి. అయితే వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కాదు, ఆరోగ్యశ్రీ అనేది ఎవరి కోసం తెచ్చాడు? ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ హాస్పిటల్ కోసం ఆయన తీసుకొచ్చాడు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్లుగా ప్రజలకు కూడా మేలు జరిగింది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనుల వల్ల ప్రజలకు మేలు జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది, నో డౌట్. కానీ ఆయన మేజర్ ఉద్దేశం వాళ్ళది ప్రజలకు మేలు
మేలు చేయడం అనేది ఉండదని నేను చెప్పట్లో ఉంటుంది. ప్రజల్లో కూడా మనం సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకోవాలనేది కూడా వాళ్ళకు ఉంటుంది. దాంతోపాటు పెద్ద ప్రాజెక్టులు అయితే కమిషన్లు ఎక్కువ తీసుకోవచ్చు, డబ్బులు ఎక్కువ తాము తినచ్చు. సో ఈ యాంగిల్లో రేవంత్ రెడ్డి చేసుకెళ్తున్నాడు. దానికి ఆయనకి ఇబ్బంది కలిగిస్తున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ అయింది. దాంతోపాటు మిగతా జనరల్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల విమర్శలు అనేవి పెరిగాయి. దీంతో రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా అందుకనే ఆయన చర్చలో లేకపోతే సామరస్యంగా వాళ్ళతో మాట్లాడడము, యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడడం ఇవన్నీ కాకుండా నేను తొక్కేస్తాను, తోలు తీస్తాను, అంచేస్తాను, మీరు గుంటనెక్కలు ఈ భాషే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఒకప్పుడు ఈయన ఇలాంటి భాషకు వ్యతిరేకం, కేసీఆర్ ఇలా స్వభావానికి అహంకారానికి వ్యతిరేకం. ఆయన స్లోగనే 7వ ఇది ఆయన అంటే 6 పథకాలతో పాటు ఆయన 7వది ఇంపార్టెంట్ది ఏంటంటే కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం అనేది ఆయన ప్రధాన స్లోగన్గా తీసుకెళ్ళగలిగాడు. అది పనిచేసింది జనంలో. ఇప్పుడు అదే మళ్ళీ ఆయన కూడా అదే చేస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, చరిత్ర నుంచి ఎవరు ఏమి నేర్చుకోరని ఫ్రాయిడ్ అన్నాడు. కార్ల్ మార్క్స్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ సమ్టైమ్స్ యాజ్ ఫార్ సమ్టైమ్స్ యాజ్ ట్రాజడీ అన్నాడు. అలాగే మనం చూస్తే చరిత్ర నుంచి ఎవడు ఏమి నేర్చుకోడు, మళ్ళీ అదే పనులు చేస్తుంటారు వీళ్ళు కూడా. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. సినిమా వాళ్ళ నుంచి మాత్రం పెద్దగా రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా వాళ్ళు భయంలో ఉన్నారు. రేవంత్ రెడ్డితో ఒకసారి పెట్టుకొని ఏమైందో అల్లు అర్జున్ విషయంలో చూశాడు. ఒక బలమైన షాక్ ఇవ్వగలిగాడు సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ దీని విషయంలో ఎంటర్ అయితే మళ్ళీ దెబ్బ తగులుతుందని సైలెంట్గా ఉన్నారు. ఎవరు పెద్ద స్థాయిలో ఎవరు కూడా మాట్లాడలే. చివరికి నాగార్జున భార్య అమల ఆమె జంతువులు వీధి కుక్కల మీద కూడా విపరీతంగా పోరాటం చేస్తుంది. పెటా అనే సంస్థతో పనిచేస్తుంది. ఇప్పుడు 400 ఎకరాల్లో అనేక జంతువులు నాశనం అవుతున్నాయి. వాటి కేకలు అవన్నీ వీడియోలు పెడుతున్నారు. కానీ దాని మీద ఆమె స్పందించాల. ఎందుకంటే సైలెంట్గా ఉంటే మంచిది, మళ్ళీ మనం ఆయన జోలికి వెళ్తే ఆయన మన జోలికి వస్తాం, సైలెంట్గా ఉన్నాయి. కానీ రేణు దేశాయ్ ఫస్ట్ స్పందించింది. నా బిడ్డలు ఫ్యూచర్ బిడ్డల్ని కాపాడండి, వాళ్ళు పిల్లలు నేను చనిపోవచ్చు కానీ నా బిడ్డలు అంటే ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళని రక్షించండి, అట్లాగే వన్యప్రాణులను కాపాడండి అని ఆమె విజ్ఞప్తి చేసింది. అది చాలా హంబుల్గా చేసింది. దాని తర్వాత సమంత మామూలుగా ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోదు, కానీ సమంత కూడా జోక్యం చేసుకుంది. దీన్ని ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఒకప్పుడు సమంతని చాలా నీచంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, లేకపోతే కొండ సురేష్ లాంటి వాళ్ళు మాట్లాడారు. దానికి ప్రతీకారంగా సమంత ఈ పోస్ట్ పెట్టింది అన్న వాదన తీసుకొస్తున్నాడు. సమంత కూడా ఏం చెప్పిందంటే ఆమెమి దీన్ని ఏదో ఘోరంగా మాట్లాడలేదు, దీన్ని కాపాడండి, అడవుల్ని మనం నాశనం చేస్తే 4-5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఇది మంచిది కాదు అనేది ఆమె కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఒక సెంటిమెంటల్ ఆస్పెక్ట్లో కూడా దీన్ని జంతువులు నాశనం చేసేస్తున్నారు అదంతా. అట్లాగే రేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి, వీటన్నీ నాశనం అయిపోతున్నాయి అనేది ఒకటైతే, ఒకటి గ్రీన్ హార్న్ అంటారు దాన్ని. ఆ గ్రీన్ హార్న్ అనేది దెబ్బతింటే మొత్తం పర్యావరణం సమతుల్యానికి దెబ్బతగులుతుంది అనేది కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి అంటేనే ఇవాళ పర్యావరణాన్ని నేచర్ని దెబ్బ తీయకుండా అభివృద్ధి అనేది లేదు ఎవరు చేసినా. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అంతా చెట్లను కూలగొట్టకుండా, రాళ్లను ధ్వంసం చేయకుండా, ప్రకృతి బ్యాలెన్స్ని నాశనం చేయకుండా అభివృద్ధి చేసిందా? ఎక్కడైనా ఎనీ సిటీ వెనక ఇప్పుడు అమరావతి ఉంది, 55,000 ఎకరాలు పంట పొలాల్ని నాశనం చేసే కదా అక్కడ సిటీ వస్తుంది. ఎక్కడైనా ఇదే అభివృద్ధి అంటేనే మన ఇప్పుడున్న అభివృద్ధి మోడల్ ప్రపంచంలోనే ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ రావాలి. ఇది ఇప్పుడు మోడలే కాదు, మొదటి నుంచి కూడా ప్రకృతితో మనిషి పోరాటం ఉంది, ఐక్యత ఉంది. పోరాటం లేకుండా ప్రకృతితో మనిషి ఎప్పుడు లేడు. ప్రకృతిని జయించడానికి మనిషి పోరాడుతూనే ఉంటాడు. దీన్ని ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనేదే ఇంపార్టెంట్. సో అట్లాగే వ్యతిరేకతను ఎలా డీల్ చేయాలి అంటే ఒక డిసెంట్ని ఎలా డీల్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి అక్కడ కొంత సమయం కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఇంకొంత మెచ్యూరిటీగా వ్యవహరిస్తే ఇంత వ్యతిరేకత రాదు. సమంత ఆయనకి వ్యతిరేకంగా ఏదో పగ